వెల్కమ్ టు AP6. ప్రస్తుతం ఈరోజు ఈ కోళ్ల జాతుల్లో ఏదైతే ఉందో కడక్నాథ్ జాతి కోళ్ల గురించి, వాటి పెంపకం ఏ విధంగా చేపట్టాలి, వీటికి వేసే షెడ్ల నిర్మాణం ఏ విధంగా ఉండాలి, నెక్స్ట్ వచ్చేటప్పటికి వీటి ఆరోగ్యం పట్ల వీళ్ళు వహించే తీరు ఏ విధంగా ఉండబోతుందో, ఇప్పటికి ఆల్మోస్ట్ ఈ కృష్ణా జిల్లా నున్న ఏరియాలో ఉన్న ప్రదీప్ ఫార్మ్స్లో ఉన్నాము. వీటి గురించి పూర్తి విశ్లేషణ అందించడానికి మనతో పాటు ప్రదీప్ గారు ఉన్నారు. హాయ్ ప్రదీప్ గారు. నమస్తే. ఇప్పటికీ మీరు ఆల్మోస్ట్ 3 years అయిపోయింది ఈ కడక్నాథ్ కోళ్ళని పెంపకం. ఈ కోళ్ళ పెంపకం ఆల్మోస్ట్ ఇండియా వైడ్లో మీరు అంతా ఎక్స్పోర్టింగ్ చేస్తున్నారు అని చెప్పి మేము విన్నాం. వీటి ఆరోగ్యం పట్ల మీరు ప్రధానంగా వహించే జాగ్రత్తలు ఏంటి, వీటి పోషణ విధానంలో మీరు అనుసరించే మార్గాలు ఏంటి, కంప్లీట్ డైరెక్షన్ వీటికి ఏ విధంగా ఉండబోతుంది? సో కడక్నాథ్కి వచ్చేసరికి మనం ఆరోగ్యం పట్ల పెద్ద ఎక్కువగా జాగ్రత్తలు తీసుకోవాల్సిన ఏం లేదండి. ఎందుకంటే వీటికి ఇమ్యూనిటీ పవర్ ఎక్కువ ఉంటుంది. సో అందువల్ల మేము చూస్ చేసుకోవడం జరిగింది. ఈ కడక్నాథ్ అనే బర్డ్ మన దేశీ బ్రీడు, మధ్యప్రదేశ్ చెందింది, అడవి జాతికి చెందిన బ్రీడ్ ఇది. దీన్ని కాళీ మత్స్య అని కూడా అంటారు. సో ఈ బ్రీడ్లో మనకి ఏంటంటే వీటికి హై ఇమ్యూనిటీ ఉండడం వల్ల, వ్యాధి నిరోధక శక్తి ఎక్కువ ఉండడం వల్ల తొందరగా ఎటువంటి తెగుళ్ళు కానీ జబ్బులు కానీ రావు. సో దానివల్ల ఏంటంటే మనకి ఈ పెంపకంలో మనం ఈజీగా దీన్ని చేసుకోవడం జరుగుతుంది. అందుకని మనం ఈ బ్రీడ్ని సెలెక్ట్ చేసుకున్నాం. అలాగే మార్కెట్లో రోజు రోజుకి కడక్నాథ్ డిమాండ్ పెరుగుతుంది. మేము స్టార్ట్ చేసినప్పుడు దీనికి పెద్ద డిమాండ్ అయితే లేదు. మేము కేజీ 350 రూపాయలకి సేల్ చేయడానికి కూడా కొంచెం ఇబ్బంది పడ్డాం. సో గతంలో కూడా నేను 350 రూపాయలకి మేము సేల్ చేయడానికి కొంచెం ఇబ్బంది పడ్డామని చెప్పాం. ఇప్పుడు వచ్చేసరికి ఇది లైవే మేము 500 నుంచి 600 చేసామన్నమాట. అందులో ఓన్లీ మేల్స్నే మేము కేజీ మేల్స్ అంటే పుంజులు మాత్రమే కేజీ 500కి ఇస్తున్నాము. పెట్టలు మాత్రం విడిగా ఒక్కొక్క పెట్టని 1000 రూపాయలకి ఇస్తున్నాం. సో అంత డిమాండ్ పెరిగింది. అయితే ఏంటంటే ప్రొడక్షన్ మాత్రం ఓవరాల్గా చూస్తే ప్రొడక్షన్ తక్కువ ఉంది, డిమాండ్ ఎక్కువ ఉంది. 3 years బ్యాక్ మేము స్టార్ట్ చేసినప్పుడు మాత్రం ఇంత డిమాండ్ లేదు, చాలా ఇబ్బంది పడ్డాం అమ్మడానికి. ఇప్పుడైతే ఈజీ అయిపోయింది మాకు. ప్రదీప్ గారు, ఇప్పుడు మీరు స్టార్ట్ చేసేటప్పుడు ఎన్ని కడక్నాథ్ కోళ్లతో, అంటే మేల్స్ అయితేనే ఫీమేల్స్ అయితేనే ఎన్ని వాటితో స్టార్ట్ చేశారు? అలా కాదండి, మేము ఏం చేసామంటే 500 చిక్స్ తెప్పించాం మధ్యప్రదేశ్ నుంచి. ఒక ట్రేడర్ ఎవరో హెల్ప్ చేస్తే ఒక 500 పిల్లలు తెప్పించి ఆ పిల్లల్ని పెద్దవి చేసిన తర్వాత మేల్స్ అన్నింటిని కూడా కటింగ్ పర్పస్ ఇచ్చేసేసి ఫిమేల్స్ అన్నింటిని కూడా బ్రీడింగ్ కోసం ఉంచి ఆ విధంగా బ్రీడ్ని డెవలప్ చేసుకుంటూ ఈరోజు మేము రన్ చేస్తాం అనమాట. ఇప్పుడు మీరు 500 చిక్స్ తీసుకొచ్చారు. ఈ చిక్స్ తీసుకొచ్చేటప్పుడు ఆల్మోస్ట్ మధ్యప్రదేశ్ నుంచి తీసుకొచ్చామని చెప్పి చెప్తా ఉన్నారు. ఈ తీసుకొచ్చేటప్పుడు ఈ ట్రాన్స్పోర్ట్లో ఈ మోర్టాలిటీ అనేది బాగా ఎక్కువగా ఉంటుంది. ఈ ట్రాన్స్పోర్ట్లో ఈ చిక్స్ అనేవి చనిపోవటం ఇలాంటివి జరుగుతుంటాయి. వీటిలో మీరు అనుసరించిన పద్ధతులు అంటే బెటర్గా మీరు తీసుకొచ్చుకునేటప్పుడు ఎటువంటి మోర్టాలిటీ రేట్ ఎక్కువగా ఉండకుండా మీరు తీసుకొచ్చుకునే పద్ధతులు ఏవి అనుసరించారు? మేము ఎప్పుడు ఆర్డర్ చేసినప్పుడు మాకు వీటి మీద అసలు ఐడియా లేదండి. ట్రాన్స్పోర్ట్లో వస్తాయి, ట్రైన్లో వస్తాయి, ఇవన్నీ మాకు ఐడియా లేదు. ఒక ట్రేడర్ ఎవరో ఒక ఆయన ఉంటే ఆయన అప్రోచ్ అయ్యాము. ఆయన డబ్బులు తీసుకున్న తర్వాత ఒక 2 నెలలకి చిక్స్ ఇస్తా అన్నారు. చిక్స్ ఇచ్చారు. సో అప్పుడు తెలిసింది మాకు ఇవి ట్రైన్లో వచ్చినాయని, మధ్యప్రదేశ్ నుంచి వాళ్ళు ట్రైన్ ద్వారా తెప్పించి మాకు ఇచ్చారని చెప్పి. వచ్చినప్పుడు దారిలో ఒక 10 పిల్లలు చనిపోయినాయి. దాని తర్వాత అర్థమైంది మనకి, సో ట్రైన్లో కూడా కోడి పిల్లలను ట్రాన్స్పోర్ట్ చేయొచ్చని, సో ట్రాన్స్పోర్టేషన్ ఫెసిలిటీ ఉందని చెప్పి ఐడియా వచ్చింది. దాని తర్వాత మేము ఎవరికైనా సరే చిక్స్ అయినా ఎగ్స్ అయినా పెద్ద బర్డ్స్ అయినా సరే ట్రాన్స్పోర్ట్ చేయాల్సి వస్తే మేము రోడ్వే చేస్తాము, తర్వాత బస్సులో చేస్తాము, అలాగే ట్రైన్స్లో చేస్తాము, ఎయిర్ ఫ్లైట్లో కూడా మేము షిప్పింగ్ చేయడం జరుగుతుందండి. సో ఎంత మనం ఫార్మింగ్ ఎంత కరెక్ట్గా చేసినా సరే సేల్స్ అండ్ మార్కెటింగ్ లేకుండా, సేల్స్ అండ్ మార్కెటింగ్ చేసిన తర్వాత దాన్ని మనం కరెక్ట్గా కన్జ్యూమర్కి మనం అందించలేకపోతే మనం ఈ ఫీల్డ్లో ఫెయిల్ అవుతాం. ఎందుకంటే ఈరోజు ప్రతిదీ కూడా ఆన్లైన్ అయిపోయింది. ఈరోజు మనం తినే ఫుడ్ అయినా సరే స్విగ్గీలో ఆర్డర్ పెట్టాలి, లేదా మనం వాడే మొబైల్ అయినా సరే షాప్కి వెళ్ళుకునే పరిస్థితులు ఎవరు లేరు. ఈ బిజీ షెడ్యూల్లో ప్రతి ఒక్కరు కూడా ఆన్లైన్లో ఆర్డర్ చేస్తే డోర్ డెలివరీ రావాలని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. సో ప్రతి ఒక్కరికి కడక్నాథ్ కావాలని ఉండకపోయినా, సో 100 మెంబర్స్లో అట్లీస్ట్ ఒక 5 to 10 మెంబర్స్ కడక్నాథ్ కావాలని చూస్తున్నారండి. ఈ 5 నుంచి 10 మంది ఎవరైతే కడక్నాథ్ కావాలనుకుంటున్నారో వాళ్ళకి ఇది ఎక్కడ దొరుకుతుందో తెలియదు. సో తెలిసిన వాళ్ళకేమో కడక్నాథ్ గురించి తెలిసిన వాళ్ళకేమో ఎక్కడ దొరికిందో తెలియదు. కడక్నాథ్ ఉన్న వాళ్ళకి ఇది వాళ్ళకి ఎలాగా పంపించాలో వాళ్ళకి తెలియదు. ఈ మధ్య ఏదైతే ఉంది గ్యాప్ని మేము ఫుల్ఫిల్ చేయడం కోసం అని చెప్పి ఈ ట్రాన్స్పోర్టేషన్ మీద మేము వర్క్ చేసాం. ఫస్ట్ మా దగ్గర కడక్నాథ్ బర్డ్స్ ఉన్నాయని చెప్పి మేము మార్కెటింగ్ చేసాం. మార్కెటింగ్ అంటే వాణిజ్యం. సో తెలుగులో వాణిజ్యం, ఇంగ్లీష్లో మార్కెటింగ్. సో దాని తర్వాత ఈ మార్కెటింగ్లో మాకు ఏదో ఒకళ్ళు వచ్చి మాకు కడక్నాథ్ కోళ్ళు కావాలని అడిగితే ఎక్కడో నెల్లూరులో ఉన్న ఆయన ఆర్డర్ ఇచ్చారు. ఆర్డర్ ఇచ్చిన తర్వాత డబ్బులు కట్టారు. సో అక్కడ సేల్ క్లోజ్ అయిపోయింది. వాళ్ళు డబ్బులు వేయగానే మాకు సేల్ క్లోజ్ అయింది. దీన్ని మనం నెల్లూరుకి ఎలా రీచ్ చేయాలి, వాళ్ళకి ఎలా అందించాలి అనేది ట్రాన్స్పోర్టేషన్. ఈ ట్రాన్స్పోర్ట్ చేయడానికి ముందుగా మనం ప్యాకింగ్ చేసుకోవాలి. ఈ ప్యాకింగ్ ఎలా చేయాలి, అట్టబెట్టులు వేయాలా లేకపోతే ప్లాస్టిక్ ట్రేలు వేయాలా, ఇదంతా ఒక పెద్ద ప్రొసీజర్. ఇవన్నీ కూడా ఈ 3 yearsలో మేము నెంబర్ ఆఫ్ చేంజెస్ చేసాం. ప్యాకింగ్లో అయితే ఉంది, వాడికి ట్రాన్స్పోర్ట్లో దారిలో ఎటువంటి ఫుడ్ వేయాలి,
సో మార్టాలిటీ లేకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనే విషయంలో 3 ఇయర్స్లో ఎన్నో R&D రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ చేసి చాలా చేంజెస్ చేసాం. ఫైనల్గా ఇప్పుడు మేము మా యొక్క ట్రాన్స్పోర్ట్లో మార్టాలిటీ రేషియో వచ్చి నాట్ ఈవెన్ 1% కూడా లేదు. అందుకని మేము ఏదైనా చిక్స్ మేము ఏమైనా ట్రాన్స్పోర్ట్ చేస్తే ట్రాన్స్పోర్ట్లో ఏమైనా డ్యామేజ్ అయినా సరే పూర్తి బాధ్యత మాదే అని మేము అంత ధైర్యంగా చెప్పగలుగుతున్నాం. ఈ ఫీల్డ్లో నాకు తెలిసి ఇప్పుడు నెక్స్ట్ మీరు ఒక 500 చిక్స్ అనేవి మధ్యప్రదేశ్ నుంచి తీసుకొచ్చిన తర్వాత వీటికి ట్రాన్స్పోర్ట్లో మనం వహించాల్సిన జాగ్రత్తలు ఏందనేది మీరు చెప్తా వస్తూ ఉన్నారు. ఈ బాక్సుల నుంచి తీసుకొచ్చుకోవడం అయితేనే ఇలా చెప్తా వస్తున్నారు. మనం ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ చిక్స్కి మనం అందించబోయే ఫీడింగ్ ఏ విధంగా ఉండాలి? ఫస్ట్ మనం ట్రాన్స్పోర్ట్లో చిక్స్ తీసుకున్న తర్వాత ఆ చిక్స్ని తీసుకెళ్ళిన తర్వాత ముందుగా నీళ్లు పెట్టకూడదండి, వాటర్ పెట్టకూడదు. వాటర్ పెడితే ఏంటంటే ట్రాన్స్పోర్ట్లో ఆల్రెడీ అవి రాగానే వెంటనే వాటర్ పెట్టకూడదు. వాటర్ పెడితే ఏమవుతుందంటే కోడిపిల్లలు బాగా తడిసి దాహంతో ఉండి ఒకేసారి అన్నీ కూడా నీళ్ళల్లో దూకేసి తడిచిపోయి చచ్చిపోయే అవకాశం ఉంది. మార్టాలిటీ ఎక్కువ ఉంటుంది. సో ఈ విషయం చాలామంది తెలీదు. మా దగ్గర కస్టమర్లు కూడా చాలామంది ఇలా తీసుకెళ్ళిన తర్వాత ఇలా చనిపోయినాయి అన్నారు. సో ఎందుకు చనిపోయినాయి అని చెప్పి మేము వీడియోలో తెప్పించుకుంటే అవి తడిచిపోయినాయి. ఎందుకు తడిచిపోయినాయి అంటే మేము వాటర్ పెట్టాము, వాటర్లో తడిచిపోయినాయి అన్నారు. సో అప్పుడు మాకు ఒక ఐడియా వచ్చింది. దీన్ని ఓవర్కమ్ చేయడం కోసం మేము ఏం చేసామంటే వాటర్ మెలన్ కానీ, కర్బూజా కానీ, కీర దోసకాయ కానీ, మనం తినే దోసకాయ కానీ ఏదైనా సరే రాగానే కట్ చేసి వాటిని పీసెస్ కింద వేసుకుంటే అవి ఇమీడియట్గా వాటిని వాటర్ ప్లస్ ఫీడ్ అయిపోతుంది. అది అయిన తర్వాత 1 అవర్ గ్యాప్ ఇచ్చి మనం బెల్లం వాటర్ పెట్టుకోవాలి, లేదా వైమరాలని ఉంటుంది. సో వైమరాలు దొరకడం బెల్లం వాటర్ పెట్టుకుంటే అది కొంచెం ట్రాన్స్పోర్ట్లో రావడం వల్ల కొంచెం డీహైడ్రేట్ అయి ఉంటుంది అండ్ స్ట్రెస్లో ఉంటుంది. సో బెల్లం నీళ్ళలో మీకు ఏముంటుందంటే ఆ స్ట్రెస్ నుంచి బయట రావడానికి, అలాగే కొంచెం మీకు యాంటీ ఆక్సిడెంట్ రిలీజ్ చేస్తుంది. బెల్లంలో యాంటీ ఆక్సిడెంట్ రిలీజ్ చేయడం వల్ల మీకు కోడికి ఆ స్ట్రెస్ నుంచి బయటకు వచ్చి ఉత్తేజం వస్తుంది. దానివల్ల ఇమ్మీడియట్గా యాక్టివ్ అయిపోతాయి పిల్లలు. సో మీకు ఆ ప్రాబ్లం అయిపోయింది. ఫస్ట్ 1 డే మాత్రం మనం ఎర్ర రంగు గోధుమ రవ్వ వేసుకోవాల్సి వస్తుంది. ఎర్ర రంగు గోధుమ రవ్వ ఎందుకు వేస్తామంటే అది ఫైబర్ కంటెంట్. తీసుకొచ్చినప్పుడు ఎన్ని డేస్ చిక్స్ అవి? ఎప్పుడైనా సరే కోడి పిల్ల పుట్టిన తర్వాత 3 రోజుల్లోపు అది వాటి డెస్టినేషన్కి రీచ్ అయిపోవాలి. ఈ 3 డేస్ లోపు మాత్రం ట్రాన్స్పోర్ట్లో ఉన్నప్పుడు ఎటువంటి ఫీడ్ ఇవ్వకూడదు. ఈ డే ఓల్డ్ చిక్ కనుక హ్యాచ్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఈ 3 డేస్ లోపు కనుక డెస్టినేషన్కి వెళ్ళకపోతే అది ఫామ్లో పెట్టుకుని మనం ఫీడింగ్ చేసుకోవాలి తప్ప మళ్ళీ ట్రాన్స్పోర్ట్ చేయకూడదు. ట్రాన్స్పోర్ట్ చేయాల్సి వస్తే 1 అవర్లో కనుక అది ఆ డెస్టినేషన్ రీచ్ అయిపోద్ది అంటే మనం ట్రాన్స్పోర్ట్ చేయాలి. అంతేగాని 3 to 4 అవర్స్ కనుక అది ట్రాన్స్పోర్ట్లో ఉండే లెక్కనైతే మనం ట్రాన్స్పోర్ట్ చేయకూడదు. ఏమవుతుందంటే కోడిపిల్ల పుట్టిన తర్వాత ఫస్ట్ 3 డేస్ దానికి లోపల యోక్ ఉండదు, పచ్చసొన అంటాం. ఆ పచ్చసొన ఏంటంటే అది కరిగే వరకు కోడిపిల్లకి ఫీడ్ కానీ వాటర్ కానీ అవసరం లేదు. సో ఈ 3 డేస్ లోపు అది యోక్ కరగడం వల్ల అది ట్రాన్స్పోర్టేషన్లోనే ఉండన ఏమి ఇబ్బంది ఉండదు. అలా కాకుండా మనం డైరెక్ట్గా దానికి వాటర్ కనుక పెట్టినట్లయితే ఆ యోక్ అనేది కరక్కోవడం ఆగిపోయింది. కోడికి మెటబాలిజం స్టార్ట్ అయిపోయింది. ఆ కోడి పిల్లకి ఈ మెటబాలిజం స్టార్ట్ అవ్వగానే ఏమవుతుందంటే మీకు ఎవ్రీ 1 ఇయర్కి 1 అవర్కో 2 అవర్కో ఫీడ్ కానీ వాటర్ కానీ ఇవ్వాలి. ఈ ట్రాన్స్పోర్ట్లో ఉన్నప్పుడు వాటర్ ఫీడ్ ఇవ్వడం కుదరదు కాబట్టి అది కోడిపిల్ల వీక్ అవుతుంది. సో మనం ట్రాన్స్పోర్ట్ చేయాల్సిన చిక్ ఏదైనా ఉందంటే హ్యాచ్ నుంచి బయటకు రాగానే దాన్ని 3 డేస్లో పెట్టే పరిస్థితుల్లో అది రీచ్ అవ్వాల్సిన ప్లేస్కి మనం రీచ్ చేయాలి వితౌట్ ఎనీ ఫీడ్ ఆర్ వాటర్. అక్కడికి రీచ్ అయిన తర్వాత మాత్రం కంపల్సరీ ఎర్ర గోధుమ రవ్వ వేసుకోవాలి 1 డే. అది ఎందుకంటే ఫైబర్ కంటెంట్. ఫైబర్ ఇవ్వడం వల్ల ఏంటంటే మీకు అది దాని బాడీలో మెటబాలిజం స్టార్ట్ అవుతుంది. అండ్ బెల్లం వాటర్ పెడతాం వల్ల యాంటీ ఆక్సిడెంట్ రిలీజ్ చేసి కోడిపిల్ల చాలా యాక్టివ్గా ఉంటుంది. దాంతోపాటు టెంపరేచర్ చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ 2 డేస్ వచ్చేసరికి 37 ఉండాలి. ఒక కోడిపిల్ల తయారవ్వాలంటే గుడ్లో 37.5 డిగ్రీ సెంటిగ్రేడ్ ఉండాలి, 35.5 డిగ్రీ తెలుగులో అయితే. అది ఆ పిల్ల బయటకు వచ్చిన తర్వాత సేమ్ అదే ఎగ్గులో ఉన్న ఆ ఫీల్డ్లోనే ఉంటుంది. మనం మదర్ ఓమ్లో ఉన్నప్పుడు ఎలాంటి ఇంక్యుబేటర్లో చూసుకుంటుంటే 35 to 37 వరకు 37.5 ఉండాలి. 37.5 కంటే తగ్గితే మీకు ఎగ్గులో చిక్కు రాదు. 38 ఉండొచ్చు, 37 ఉండొచ్చు, 37 మినిమం. అవును, 37 అలా ఉంటేనే చిక్కు బయటకు వస్తుంది. ఇప్పుడు మీరు తీసుకొచ్చిన తర్వాత 1 డేకి ఎర్ర గోధుమలు చెప్తా ఉన్నారు, ఎర్ర గోధుమ రవ్వ చెప్తా ఉన్నారు. ఈ ఫస్ట్ డే తర్వాత నుంచి వీటికి ఎటువంటి ఫీడింగ్ అంటే దశల వారీగా ఫస్ట్ వీక్ ఇది ఇవ్వాలి, సెకండ్ వీక్ ఇది ఇవ్వాలి అని చెప్పేసి కొంతకాలం ఉంటుంది కదా వీటికి. అవి సెకండ్ వీక్ వరకు మొదటి 45 రోజుల వరకు మనం జాగ్రత్తగా చూసుకుంటే కోడిపిల్లలు చాలా మంచి గ్రోత్ వస్తాయండి. చిన్నప్పుడు మనం మంచి ఫుడ్ వేసి మంచి విటమిన్స్ అండ్ మినరల్స్ కనుక ఇవ్వగలిగితే
వాటి యొక్క గ్రోత్ బాగుంటుంది, చాలా మంచి వెయిట్స్ వస్తాయి, చాలా హెల్దీగా ఉంటాయి. సో ఒకటో రోజు వచ్చేసరికి గోధుమ రవ్వ వేసుకుంటాము, బెల్లం నీళ్ళు పెట్టుకుంటాము. టెంపరేచర్ వచ్చేసరికి 37 డిగ్రీ సెంటీగ్రేడ్ ఉండాలా ఫస్ట్ 2 డేస్. ఫస్ట్ 2 డేస్ అయిపోయిన తర్వాత టెంపరేచర్ వచ్చేసరికి 35 ఉండాలండి. టెంపరేచర్ 35 ఉందా లేదా ఎలా తెలుస్తుంది అంటే టెంపరేచర్ మీటర్ అని దొరుకుతుంది. అది ఆన్లైన్లో బుక్ చేసుకున్నా పర్లేదు, లేదా మా దగ్గరికి వచ్చినా సరే మేము అందిస్తాం. మా దగ్గర పిల్లల కొంటకు వచ్చిన ప్రతి వాళ్ళకి కూడా టెంపరేచర్ మీటరు, 1 మంత్ కావాల్సిన మెడిసిన్స్, వ్యాక్సిన్స్, ఫీడ్ కావాలంటే ఫీడ్ అన్నీ కూడా మేము ప్రొవైడ్ చేస్తాం. అవన్నీ కూడా డబ్బులు ఇచ్చి తీసుకోవాల్సిందే. సో లేదు మీరు ఇక్కడ రాలేను అనే పరిస్థితి ఉంటే మీకు చిక్స్ మేము పంపిస్తాం. ఏమేమి కొనాలో ఏం వాడాలో అన్నీ కూడా కంప్లీట్గా మేము మెటీరియల్ ఏది ఉందో ఒక స్టడీ మెటీరియల్ ఉందండి దీనికి. మేము మొత్తం ఒక బుక్ 2 పేజెస్ బుక్ ఒకటి ఉంది. ఆ మెటీరియల్ మొత్తం కూడా వాళ్ళకి వాట్సాప్ చేస్తాం. దాన్ని చదువుకుని వాళ్ళు దాన్ని ప్రొసీడ్ అవుతారు. ఇన్ కేసు వాళ్ళకి ఏమైనా డౌట్స్ ఉంటే మేము గైడ్ చేస్తాం. అయితే మొదటి రోజు వచ్చేసరికి బెల్లం నీళ్ళు పెట్టుకుని గోధుమ రవ్వ వేసుకున్న తర్వాత రెండో రోజు నుంచి వచ్చేసరికి బ్రాయిలర్ స్టార్టర్ అని దొరికింది. బ్రాయిలర్ స్టార్టర్, ఆ స్టార్టర్ని యూజ్ చేసుకోవాలి. ఆ బ్రాయిలర్ స్టార్టర్ వచ్చేసరికి 45 డేస్ యూజ్ చేసుకోవాలండి. సో మొదటి 5 రోజులు వచ్చేసరికి నియోమైసిన్ కానీ లేదా లెగ్జిన్ పౌడర్ అని దొరికింది. ఇది యూజ్ చేయడం వల్ల ఏమవుతుందంటే కోడికి లోపల పచ్చన యోక్ అని చెప్పాను కదా, అది ఏదైతే ఉందో అది కరిగిపోతుంది ఫస్ట్ 5 డేస్ లోపు. అవునండి. ఈ 5 డేస్ లోపు కనుక మనం సరైన టెంపరేచర్ ఇవ్వకుండా అది కనుక యూజ్ చేయకపోతే ఆ యోక్ కరగదు. అది కరగకపోవడం వల్ల ఏమవుతుందంటే దానికి మోషన్ ఏదైతే ఉందో లిటర్ అది వైట్ కలర్లో వచ్చి గెడలు కట్టి స్ట్రక్ అయిపోతుంది. స్ట్రక్ అయిపోయి చనిపోతుంది కోడిపిల్ల. మోర్టాలిటీ చాలా ఎక్కువ ఉంటుంది. దీని ఎర్లీ చిక్ మోర్టాలిటీ అంటారు. తొందరగా పుట్టిన పిల్లల్లో ఉండే సహజ లక్షణం ఇది. దీని నుంచి మనం ఓవర్కమ్ చేయాలంటే నియోమైసిన్, నియోడెక్స్ పోర్ట్ లేదా చెప్తాను లెగ్జిన్ పౌడర్. ఈ లెగ్జిన్ పౌడర్ కనుక మీకు దొరికితే ఒక ప్యాకెట్ వచ్చి 20 గ్రాములు ఉంటుంది. ఈ 20 గ్రాముల ప్యాకెట్ 1000 పిల్లలకు సరిపోతుంది. 20 లీటర్ల వాటర్ ద్వారా 20 లీటర్ల వాటర్లో 20 గ్రాములు మిక్స్ చేసుకుని అది వాటర్ అయిపోయే వరకు తాగడానికి ఇచ్చుకోవాలి. ఈ వాటర్ ఇవ్వడమే కాదు 37 డిగ్రీ సెంటీగ్రేడ్ టెంపరేచర్ కూడా చెక్ చేసుకోవాలి. ఇది ఉండాలి, ఈ వాటర్ ఉండాలి. ఉంటే మీకు అది ఎర్లీ చిక్ మార్టాలిటీ నుంచి మనం ఓవర్కమ్ చేయొచ్చు. తర్వాత 3rd డే నుంచి 35 డిగ్రీ సెంటీగ్రేడ్ ఉండాలి ఫస్ట్ వీక్ దాకా, అంటే 7వ రోజు దాకా. టెంపరేచర్ 35 ఉండాలి. నియోమైసిన్ పౌడర్ ఇవ్వాలి లేదా లెగ్జిన్ పౌడర్ అయినా, నియోమైసిన్ అయినా లెగ్జిన్ అయినా సరే 1 గ్రాము 1 లీటర్ వాటర్లో 1000 పిల్లలు మీ దగ్గర ఉంటే 20 డ్రింకర్లో పెట్టాలి. 50 పిల్లలకు ఒక డ్రింకర్ వాడతాం, స్మాల్ డ్రింకర్. సో 20 డ్రింకర్లు 20 ఫీడర్లలో పెట్టుకుని 20 గ్రాములు మెడిసిన్లో 20 లీటర్ వాటర్ మిక్స్ చేసుకుని అది అయిపోయేదాకా పెట్టుకోవాలి. అలా 5 రోజుల నుంచి 7 రోజులకు యూజ్ చేసుకోవాలి. ఇది 7వ రోజు వచ్చేసరికి F1 కానీ లసోటా కానీ వ్యాక్సిన్ వేసుకోవాలి. ఈ వ్యాక్సిన్ అనేది ఎలా వేసుకోవాలంటే కంట్లో చుక్క ముక్కులో చుక్క వేసుకోవాలి. కుడి కంట్లో వేసుకుంటే ఎడమ ముక్కులో వేసుకోవాలి, అంటే మనకి ఐడియా కోసం అని చెప్పి ఆ విధంగా డ్రాప్స్ వేసుకోవాలి. మేజర్గా ఏంటంటే F1 వేసుకోవడానికి మీరు ప్రిఫర్ చేయండి. ఇన్ కేసు మీ ఏరియాలో F1 దొరకకపోతే లసోటాకి వెళ్ళండి. ఎందుకు లసోటా వద్దంటున్నానంటే లసోటా అయినా F1 అయినా సరే రెండు కూడా ఆర్డీ కోసం మనం వేసుకునేది, రానికేజ్ డిసీజ్ రాకుండా వేసుకునే చుక్కల ముందు. నియోమైసిన్ అనేది యాంటీబయాటిక్, లెగ్జిన్ అనేది యాంటీబయాటిక్, F1 అనేది వ్యాక్సిన్. దర్ ఇస్ ఎ డిఫరెన్స్ బిట్వీన్ వ్యాక్సిన్ అండ్ యాంటీబయాటిక్. మనం ఏదన్నా తెగులు రాకుండా వేసుకునేదాన్ని వ్యాక్సిన్ అంటారు, ఏదైనా జబ్బు వస్తే వాడేదాన్ని ముందు అంటారు. అది ప్రివెంటివ్గా వాడేదని యాంటీబయాటిక్ అంటారు. మనం పోలియో వేసుకునే డ్రాప్స్ ఎలాగో ఇవి కూడా డ్రాప్స్ అలా వేసుకోవాలి. అలా 7వ రోజు కనుక F1 కానీ లసోటా వేసుకోవాలి. లసోటా వేసుకుంటే కొంచెం సైడ్ ఎఫెక్ట్స్ వస్తుంటాయి. చిన్నపిల్లలకి అయితే ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్, గురకలు కానీ జలుబు కానీ చేసే అవకాశం ఉంది. అది ఆర్డీ రాకుండా నిరోధిస్తుందేమో కానీ కొంచెం లైట్గా గురకలు కానీ లేదా జలుబులు చేసే అవకాశం ఉంది లసోటా, చిన్న వయసు పిల్లలు కాబట్టి. F1 వేసుకుంటే మీకు ఆ ప్రాబ్లం ఉంటుంది, ఎందుకంటే F1 అనేది దాని మీద అడ్వాన్స్డ్ కాబట్టి. సో ఈ వ్యాక్సిన్ కాస్ట్ కూడా చాలా మందికి ఎక్కువ ఉంటుందని అనుకుంటారు. ఎక్కువ ఉండదండి. 100 పిల్లలకి మనం వేసుకునే లెక్కనైతే 100 చుక్కలు వస్తుంది. అందరూ కూడా 100 అంటే 100 కోళ్ళు అంటే 2 చుక్కలు కాదండి, 100 చుక్కలు వస్తుంది. అంటే ఒక్కొక్క దానికి ఒక్కో చుక్క వేసుకోవాలి. మనం 2 చుక్కలు అని చెప్తామంటే ఒకవేళ కంట్లో చుక్క మనం వేసామనుకున్నా సరే అది మిస్ అయితే ముక్కులో కూడా ఒక చుక్క పడే అవకాశం ఉంటుంది కాబట్టి మనం 2 డ్రాప్స్ సజెస్ట్ చేస్తాం. అలాగే ఈ 2 డ్రాప్స్ వేసుకుంటాం కాబట్టి 100 కెపాసిటీ మనం లసోడా తెచ్చుకున్నా F1 తెచ్చుకున్నా అది 50 కోళ్ళకే పనిచేస్తుంది, సరిపోతుంది. అండ్ మనం ఎక్స్పర్ట్స్ కాదు కాబట్టి వేసేవాళ్ళు అది వాళ్ళకి 40 కోళ్ళకే రావచ్చు. అదే కనుక దీని 500 కనుక తీసుకున్నట్లయితే 120 రూపాయలు ఉంటుంది. 170 రూపాయలు ఎందుకు 500 వచ్చేసరికి మీకు 350 రూపాయలు ఉండదండి. సో ఇది ఇంకా తక్కువ, 120 రూపాయలు. మనం ఇచ్చేటప్పుడు అది ఫ్రీజర్లో నుంచే తీసివ్వాలి అని ఏ వ్యాక్సిన్ అయినా సరే, హ్యూమన్ అయినా సరే, యానిమల్స్ అయినా వ్యాక్సిన్ అనేది మ్యాక్సిమం నాకు తెలిసి మేజర్గా వ్యాక్సిన్ అనేది ఏమో ఫ్రిడ్జ్లో పెడతారు. ఆ ఫ్రిడ్జ్లో కూడా డీప్ ఫ్రిడ్జ్లో పెట్టకూడదు. నార్మల్ మనం వాటర్ బాటిల్స్ పెట్టుకునే వెజిటబుల్స్ పెట్టుకునే ఆ టెంపరేచర్లో పెట్టుకోవాలి. దాంతో పాటు ఇంకో డైల్యూట్ అని ఇస్తారు. డైల్యూట్ అంటే ఏంటంటే డిస్టిల్ వాటర్, మన సెలైన్ వాటర్. ఆ వాటర్ని ఈ వ్యాక్సిన్ని మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకుని కంట్లో చుక్క ముక్కులో చుక్క వేసుకుంటాం.
సో ఈ డైల్యూట్ అనేది మనం వ్యాక్సిన్ వేయడానికి గంట ముందే ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. అది 24 గంటలు కనుక డైల్యూట్ మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే అది ఎవాపరేట్ అయిపోయి అది దాని క్వాంటిటీ తగ్గిపోయింది. ఈ విషయం చాలామంది తెలియక 24 అవర్స్ పెడతా ఉంటారు. దానివల్ల 100 పిల్లలకి రావాల్సిన వ్యాక్సిన్ 50 పిల్లలకే వస్తుంది. ఇది ఒక ప్రాబ్లం ఉంది. ఇప్పుడు ప్రదీప్ గారు, మీరు చెప్తా ఉన్నారు వ్యాక్సిన్ల గురించి, F1 గురించి, గంబోరా గురించి, లసోటా గురించి చెప్తా ఉన్నారు. ఈ వ్యాక్సిన్ అనేది సెకండరీగా చూసుకుంటే స్టార్టింగ్ ఈ 5 days అంతవరకు మనం ఈ ఫీడింగ్ ఇస్తాము, రెడ్ గోధుమ రవ్వ ఇస్తాము, గోధుమ రవ్వ, దాని తర్వాత బ్రాయిలర్ స్టార్టర్ వేసుకుంటాము. ఫస్ట్ 5 days వచ్చేసరికి నియోమైసిన్ కానీ లేదా లెగ్జిన్ పౌడర్ కానీ యాంటీబయాటిక్ యూస్ చేసుకుంటాం, 1 gram 1 liter వాటర్. 7వ రోజు వచ్చేసరికి మనం లసోటా కానీ F1 కానీ వ్యాక్సిన్ వేసుకుంటాం. అది అయిపోయిన తర్వాత దాని తర్వాత సేమ్ ఫీడ్ మాత్రం అదేనండి. 45 days దాకా బ్రాయిలర్ స్టార్టర్ యూస్ చేసుకోవడమే. 7వ రోజు వచ్చేసరికి వాటర్లో విమరాలు ఇచ్చుకుంటే బాగుంటుంది. వ్యాక్సినేషన్ తెల్లారి విమరాలు ఇస్తే ఏమిటంటే అది స్ట్రెస్ నుంచి బయటకు వస్తుంది. విటమిన్స్ ఉంటాయండి. విటమిన్స్ వచ్చేసరికి మీకు విటమిన్ ఏ, విటమిన్ D3, విటమిన్ B12, సో విటమిన్ E, అలా విటమిన్స్ ఉంటాయి. ఇది ఇవ్వడం వల్ల స్ట్రెస్ నుంచి బయటకు వస్తుంది. అండ్ కోడికి కావాల్సిన విటమిన్స్ అండ్ మినరల్స్ అందుతాయండి ఇందులో. దానివల్ల కోడి చాలా గ్రోత్ బాగుంటుంది. ఈ కడక్నాథ్కి సంబంధించి మీరు ఎక్కువగా ఇప్పుడు ఈ 3 years నుంచి వీటికి ఎక్కువగా ఏ వ్యాధులు సంక్రమిస్తుంటాయి, ఈ వ్యాధి నిరోధించడానికి మీరు ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటారు? మామూలుగా అన్ని కోళ్ళకి వచ్చినట్టే అన్ని వ్యాధులు బేసిక్గా మనం వ్యాక్సిన్ ఇచ్చినా కానీ కొన్ని కోళ్ళు అనేది వాటి మరణాలు ఆపడం సహజం కాదు. వ్యాక్సిన్ వేస్తే కోడి చచ్చిపోదండి. అంటే మనం ఆర్డికి వ్యాక్సిన్ వేసిన తర్వాత వేరే ఏదో VVND వైరస్ వస్తే మనం ఏం చేయలేము. సో అలాగే ఏది వివి అండి, ఈ వైరస్ వచ్చినప్పుడు వాటి లక్షణాలు ఎలా ఉంటాయి? ఏది వచ్చినా సరేనండి, ఈ వైరస్ అనేది అటాక్ అయితే సేమ్ డేనే చనిపోతుంది. ఎక్కువ టైం ఇవ్వదు మనకి. అసలు ఈ వైరస్లు అటాక్ అవ్వకోకుండా మనం జాగ్రత్తగా ఉండాలంటే బయోసెక్యూరిటీ పెంచుకోవాలి. బయోసెక్యూరిటీ అంటే ఫామ్లోకి ఎవరిని రానివ్వకూడదు. అండ్ మనం వచ్చినా సరే, ఫామ్లోకి వచ్చినా సరే డిజిన్ఫెక్షన్ చేసుకుని రావాలి. వచ్చేటప్పుడు కాళ్ళు కడుక్కోవాలి. ఫామ్ చివరిలో మీరు చూసారా వాటర్ పెట్టాం అక్కడ, సో ఆ వాటర్లో కాళ్ళు చేతులు శుభ్రంగా కడుక్కొని రావాలి. చికెన్ షాప్లకు వెళ్ళకూడదు. సో ఎవ్రీడే వచ్చేసరికి ఫామ్లో ఏదైతే ఉందో కోళ్ల పెంట సంబంధించి లిటర్ అంతా కూడా క్లీన్ చేసుకోవాలి. వారానికి ఒక్కసారి అయినా సరే బయో బూస్టర్ కానీ, వెర్కానెస్ కానీ, లేదా అంటారు 904 కానీ, బ్లీచింగ్ కానీ, ఆవు పేడతో కానీ, ఇలాంటి వీటితో ఫార్మలిన్ అని దొరికిద్ది. ఇవన్నీ వీటితో మనం స్ప్రే చేసుకుంటే మీకు అక్కడ బ్యాక్టీరియా అనేది ఫామ్ అవుతుంది. ఈ బయోసెక్యూరిటీ ఉంటే మీకు అంత ఈజీగా వైరస్ అటాక్ అవ్వదండి. మీకు ఒక కోడి దగ్గర మన శుభ్రత లేకపోవడం వల్ల బ్యాక్టీరియా అది ఫామ్ అయ్యి వైరస్ కింద కన్వర్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. సో మనం ఎంత హైజీనిక్గా ఉంటే జబ్బులు అంత దూరంగా ఉంటాం. ఇప్పుడు మీరు ఇవి మనం చూస్తూ ఉన్నాం. ఈ కడక్నాథ్ కోళ్ళు ఇప్పటి వరకు లోపల ఉన్నాయి, షెడ్లోనే ఉన్నాయి. సాయంకాలానికి మీరు వదిలిపెట్టారు, ఇక్కడ బయట వదిలిపెట్టేసారు. ఇది 24 గంటల షెడ్లో ఉంటే ఏమన్నా ప్రమాదం జరుగుతుంది? లేదు. యాక్చువల్లీ మీరు వచ్చే టైంకి వాళ్ళు మనం వాటికి క్లోన్ 30 MA5 అనే వ్యాక్సిన్ వేస్తున్నాం. సో మీరు రావడం కొంచెం లేట్ అయింది కాబట్టి మనం ఏం చేసామంటే ఇంకా మీకోసం చూసి ఇంకా షెడ్లోనే ఉంచాము. ఎప్పుడైనా మనం వ్యాక్సిన్ వేసినప్పుడు కోళ్ళని బయటకు వదలమండి. ఎందుకంటే షెడ్లోనే ఉంచి ఇవాళ మనం వ్యాక్సిన్ వేద్దాం అనుకుంటే నిన్న మధ్యాహ్నం 3 గంటల నుంచి మేము వాటర్ తీసేస్తాం. వాటర్ లేకుండా నెక్స్ట్ డే మార్నింగ్ 10 o'clockకి మనం వ్యాక్సిన్ మిక్స్ చేసి డ్రింకింగ్ వాటర్లో ఇస్తాం. సో ఈ వ్యాక్సిన్ కూడా ఎలా వేస్తామంటే మన 1000 birdsకి వచ్చేసరికి ఒకేసారి వ్యాక్సిన్ వేసి పట్టుకుని వేయడం కుదరదు. చిన్నపిల్లంటే చేదు దొరుకుతాయి. సో దీనికి మనం మాస్ ట్రీట్మెంట్ అనేది ఇస్తాం. ఈ మాస్ ట్రీట్మెంట్ ఎలాగ ఇస్తామంటే ఒక 100 లీటర్లు 1000 కోళ్ళకి 100 లీటర్లు వాటర్ తీసుకోవాలి. 100 లీటర్ల వాటర్లో వ్యాక్సిన్ మిక్స్ చేసుకోవడానికి ఒక 3 to 4 hours, అట్లీస్ట్ 6 hours ముందు వాటర్ని శానిటైజ్ చేసుకోవాలి. అంటే వాటర్ని శుద్ధి చేసుకోవాలి. ఈ వాటర్ని ఎలా శుద్ధి చేసుకుంటామంటే మీకు బ్లీచింగ్ ట్యాబ్లెట్స్ దొరుకుతాయి, బయో బూస్టర్ అనేది, 904, తర్వాత సుక్రేనా అని వాటర్ శానిటైజర్. ఏదైనా సరే 100 లీటర్స్లో మిక్స్ చేసుకుంటే ఆ వాటర్లో ఉన్న ఫంగస్ కానీ, ఈకోలి బ్యాక్టీరియా, సల్మోనా, ఇలాంటి అన్ని వైరస్లు బ్యాక్టీరియా ఉన్నా చనిపోతుంది. ఆ వాటర్ని మనం ఆ వాటర్లో మినిమం 1 లీటర్ నుంచి 2 లీటర్స్ మిల్క్ కలుపుకోవాలి. మిల్క్ ఎందుకు కలుపుతామంటే యాక్చువల్లీ మనం వ్యాక్సిన్ వేసేటప్పుడు ఆ వ్యాక్సిన్ని డైల్యూటెడ్ వాటర్లో మిక్స్ చేసి ఇస్తాం. మనం ఈ 100 లీటర్ వాటర్ అనేది మన ఈ భూమిలోంచి వచ్చిన బోర్ వాటరో లేదా డ్రింకింగ్ వాటరో కాబట్టి అందులో మీకు ఫ్లోరిన్ కానీ ఉంటుంది. సో ఈ ఫ్లోరిన్ ఏం చేస్తుందంటే ఈ వ్యాక్సిన్ని విరగ్గొట్టిద్ది, పని చేయకుండా విరగ్గొట్టింది. డిస్టిల్ వాటర్ అంటే మనకు ప్యూరిఫై చేస్తారు కాబట్టి అది మిక్స్ చేసి మనం వాడతాం. సో ఆ ప్రాబ్లం ఉండకుండా ఉండడం కోసం మనం మిల్క్ యాడ్ చేస్తాం. మిల్క్ యాడ్ చేసినప్పుడు అది ఫ్లోరిన్ని సపరేట్ చేసి అది డిస్టిల్ వాటర్లా కన్వర్ట్ చేస్తుంది. సో ఇది కూడా నాకు తెలియదండి. ఇది నాకు ఒక
వెటర్నరీ డాక్టర్ గారిని నేను అడిగాను, సేమ్ ఇదే డౌట్ అడిగితే ఆయన చెప్పారు. సో ఒకవేళ ఇదేమన్నా రాంగ్ అయితే మేబీ మీ వీడియో అప్లోడ్ అయిన తర్వాత కమెంట్స్లో అయినా అప్లోడ్ చేసి మేము కరెక్ట్ చేసుకోవడానికి ఉంటుంది. సో మాకు తెలిసి మేము మా నాలెడ్జ్ని మేము షేర్ చేస్తున్నాం. సో ఇందులో ఏమైనా మిస్టేక్స్ ఉన్నా సరే మనం కరెక్ట్ చేసుకోవడానికి నేను చూస్తాను. సో దాని తర్వాత ఆ 100 లీటర్స్ వాటర్లోకి 35 kg ఐస్ అండి. 35 kg ఎందుకు అంటున్నానంటే 30% ఆఫ్ ఐస్ మనం మిక్స్ చేసినప్పుడు అది చిల్డ్ వాటర్ కింద కన్వర్ట్ అవుతుంది. 50% కనుక మిక్స్ చేస్తే ఇంకా చిల్డ్ అవుతుంది. దానివల్ల ఏమవుతుందంటే కోల్డ్ వచ్చే అవకాశం ఉంది కోడికి, బాగా చల్లటి నీళ్ళు తాగడం వల్ల. సో 30% అంటే ఒక మంచి చిల్డ్ వాటర్, మనం డ్రింకింగ్ వాటర్ ఎలా ఉంటుంది అలా. ఈ వాటర్లో ఈ వ్యాక్సిన్ అయితే ఉందో ఆ వ్యాక్సిన్ని మిక్స్ చేసుకుని మనం వాటికి సర్వ్ చేయాలి. మామూలుగా నార్మల్ డ్రింకింగ్ వాటర్ లాగా సర్వ్ చేస్తే అవి వితిన్ 1 hour లోపు అన్నీ కూడా వాటర్ తాగేస్తాయి. ఎందుకంటే నిన్నటి నుంచి అవి వాటర్ లేవు కదా. సో అవి మొత్తం ఒకేసారి వాటర్ తీసుకోవడం వల్ల వ్యాక్సినేషన్ అయిపోతుంది. ఈ క్లోన్ MA5 2500 డోస్ వచ్చేసరికి 1000 నుంచి 1200 బర్డ్స్ వరకు సరిపోతుందండి. సో దీని వచ్చేసరికి మనం ఒకేసారి బర్డ్ టు బర్డ్ పట్టుకుని వేయడం కష్టం కాబట్టి మనం ఇందాక చెప్పినట్టుగా 100 లీటర్స్ వాటర్లో 35 kg ఐస్ వేసుకుని ఒక 2 లీటర్స్ ఆఫ్ మిల్క్ని యాడ్ చేసుకుని సో మనం కోళ్ళకి సర్వ్ చేసుకుంటే వ్యాక్సినేషన్ అనేది కంప్లీట్ అయిపోతుంది. సో ఇది ఈజీ వే అనమాట, అంతే. రైట్, ఇప్పుడు వరకు వీటికి ఇవ్వాల్సిన వ్యాక్సిన్ల గురించి అంతా కరెక్ట్గా చెప్పారు. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇటు ఫీడింగ్ ఇప్పుడు మీరు ఏమేమి అందిస్తున్నారు ఈ కడక్నాథ్కి? మొదటి 30 to 45 days వచ్చేసరికి బ్రాయిలర్ స్టార్టర్ ఇస్తామండి. సో బ్రాయిలర్ స్టార్టర్ ఎందుకు ఇస్తామంటే బ్రాయిలర్ స్టార్టర్లో మీకు అది బ్యాలెన్స్డ్ ఫార్ములా. సో అది కరెక్ట్గా ప్రోటీన్ అయితే ఏమైంది, అందులో విటమిన్స్ మినరల్స్ కూడా కొన్ని ఉండడం వల్ల మీకు బర్డ్ గ్రోత్ బాగా వస్తుంది. సో 30 days అయిపోయిన తర్వాత బర్డ్ అనేది మనం ఫ్రీ రేంజ్లో వదులుకోవడానికి కరెక్ట్గా ఉంటుంది. సో దాని గురించి మనం 30 to 45 days బ్రాయిలర్ ఫీడ్ వాడతాము. దాని తర్వాత వచ్చేసరికి 45 days తర్వాత మనం వెజిటబుల్స్, గ్రీనరీ లీవ్స్, సో అజొల్లా, దాని తర్వాత సజ్జలు, రాగులు, వడ్లు, మొక్కజొన్న, సో ఏ తక్కువ ఖర్చులో ఉంటే ఆ ఫీడ్ మనం యూజ్ చేసుకుంటాం. ఒక 1 week వచ్చేసరికి మనం అన్నాన్ని బాయిల్ చేసి తౌడు కానీ తర్వాత ఏదన్నా ఈ మిల్లెట్స్ ఉంటాయి కదా, సజ్జలు, రాగులు, వీటిని యాడ్ చేసుకుని రవలా ఆడించుకుని వేస్తాము. ఇంకో 1 week వచ్చేసరికి సజ్జలు నానబెట్టేయడము. ఒక 1 week వచ్చేసరికి మొక్కజొన్నలో ఏదైనా సోయా ఆయిల్ తీసేసిన, పాలు తీసేసిన సోయా కానీ, వేరుశెనగ చెక్క కానీ ఏదో ఒకటి యాడ్ చేసుకుంటాం. మనం పూర్తిగా ఇది కంప్లీట్గా ఎటువంటి యాంటీబయాటిక్స్ మిక్స్ చేయకోకుండా మనం ఇస్తాం. ఇది మనకి 4 to 6 monthsలో వచ్చేసరికి 1.5 to 1.8 kg వెయిట్ వస్తుంది బర్డ్. సో మన దగ్గరకు వచ్చేసరికి ఇది సేల్స్ ఎలా ఉంటుంది అంటే కష్టం. ఆల్మోస్ట్ ఇవి పిల్ల దశ నుంచి పెరగడానికి అంటే కటింగ్ పోయే వరకు 6 months అవుతుందా? 4 to 6 months డిపెండ్స్ ఆన్ ఫీడ్. మీరు ఓన్లీ సోయా, వేరుశెనగ చెక్క, హై ప్రోటీన్ కనుక ఇచ్చుకున్నట్లయితే మీకు 4 monthsలో వచ్చేస్తుందండి. 1.2, 1.5 దాకా వచ్చేస్తుంది. అలా లేకోకుండా కంప్లీట్గా మన ఫ్రీ రేంజ్లో ఆర్గానిక్ పద్ధతిలో లీవ్స్, వెజిటేబుల్స్, ఈ మిల్లెట్స్ ఇవన్నీ వేసుకుంటే 6 to 8 months పట్టినా ఆశ్చర్యం లేదు, అలా ఉంటుంది. రైట్, ఇప్పుడు ప్రదీప్ గారు మీరు ఒక 500 chicks మీరు స్టార్ట్ చేశారు. మీకు షెడ్ నిర్మాణం అయితేనేమి, ఇప్పుడు మీరు వాటికి పెట్టే ఫీడింగ్ అయితేనేమి, వ్యాక్సిన్స్ అయితేనేమి ఆల్మోస్ట్ ఎంత ఖర్చు అవ్వచ్చు ఈచ్ బర్డ్ మీద? సో మనకి ఈ ప్రొడక్షన్ కాస్ట్ అనేది డిపెండ్స్ ఆన్ అండి. మీకు ప్రొడక్షన్ పెరిగే కొద్దీ ప్రొడక్షన్ కాస్ట్ తగ్గుతుంది. మీ దగ్గర సపోజ్ ఒక 1000 batch chicks ఉన్నాయి. ఈ 1000 batch chicks ఒక బ్యాచ్తోనే మనం ఆపేసినట్లయితే ఇట్ని 6 months మనం పెంచడానికి లేబర్ కాస్ట్ అవుతుందో అది ఎవ్రీ మంత్ 15,000 ఇవ్వాలి. 6 monthsకి వచ్చేసరికి వాళ్ళకి 90,000 ఇస్తాం. అంటే పర్ బర్డ్కి వచ్చేసరికి మనం వాళ్ళకి ఆల్మోస్ట్ 90 rupees ఇచ్చినట్టే. మీకు బర్డ్ కాస్ట్ వచ్చేసి 200 rupees అయితే, మెయింటెనెన్స్ కాస్ట్ వచ్చేసి 90 rupees అయితే 300 rupees మెయింటెనెన్స్ కాస్ట్ అవుతుంది. అదే కనుక ఎవ్రీ 45 days కనుక మీరు ఒక బ్యాచ్ చేసుకున్నట్లయితే మీకు 6 monthsలో మీ దగ్గర 4 batches ఉంటాయి. 4000 batchesకి ఒకే లేబర్ మీకు వర్క్ చేస్తారు. అంటే 4000 పిల్లలకి ఒక లేబర్ వర్క్ చేస్తే వాళ్ళకి మనం 90,000 ఇస్తున్నామంటే 90,000 డివైడెడ్ బై 4,000 డివైడ్ బై 90 వేసుకున్నట్లయితే మీకు బర్డ్కి వచ్చేసరికి యావరేజ్గా 22 rupees పడుతుంది. సో ఈ ఫీడ్ తీసుకునేది ఏముంది, చిక్కు కాస్ట్ అన్నీ కలిపి మీకు 200 rupees అవుతుంది. 6 monthsకి ఫీడ్ కాస్ట్, చిక్కు కాస్ట్, మెడిసిన్, వ్యాక్సిన్ ఏదైతే అయిందో దానికి 1.5 యావరేజ్ వెయిట్ వచ్చినా మీకు 200-210 రూపాయలకు మించి అవుతుంది. షెడ్ నిర్మాణం ఖర్చు అందులో ఉండదండి. షెడ్ నిర్మాణం ఖర్చు అనేది అంతా అది ఆ ఇన్వెస్ట్మెంట్ వేరు.
సో అది వన్ టైం ఇన్వెస్ట్మెంటే కాబట్టి దాన్ని ఇందులో క్యాలిక్యులేట్ చేయం. సో మీకు ఓన్లీ బర్డ్ ఫీడ్ మెడిసిన్ వ్యాక్సిన్ వచ్చేసరికి 200 నుంచి మ్యాక్సిమం 220 రూపీస్ ఖర్చు అవుతుంది. మీకు వెయిట్ వచ్చేసరికి 1.3 నుంచి 1.5 దాకా వెయిట్ వస్తుంది. ఇప్పుడంటే మీరు 2 నుంచి 230 వరకు ఈచ్ బర్డ్ మీద మీరు కాస్ట్ చెప్తా ఉన్నారు. ఆ పిల్ల దగ్గర నుంచి మీరు పిల్ల ఈచ్ చిక్కు వచ్చేటప్పటికి మీకు ఎంత పడుతుంది అక్కడ నుంచి తీసుకొచ్చేటప్పుడు? మనం వచ్చేసరికి చిక్కు అడ్వాన్స్గా బుక్ చేసుకున్న వాళ్ళకైతే ఒక రేట్ ఉంటుందండి. అడ్వాన్స్ బుకింగ్ లేకోకుండా ఇమీడియట్గా వచ్చిన సపోజ్ మనం ఒక 500 చిక్స్ మనం బ్లాక్ చేసుకోవాలి, బుక్ చేసుకోవాలి, రైట్, 1000 బుక్ చేసుకోవాలనుకోండి. ఈచ్ బర్డ్కి మీకు ఎంత పడుతుంది? 10 రూపీస్ వచ్చి అడ్వాన్స్ పర్ చిక్కి అడ్వాన్స్ చేస్తారండి. చిక్ వచ్చి 70 రూపీస్. బ్యాలెన్స్ అమౌంట్ వచ్చేసరికి డెలివరీ రోజు చేయాల్సి వస్తుంది. లేదంటే మేము 30 డేస్ వెయిట్ చేయలే, మాకు ఇమీడియట్గా కావాలి అన్నారు అనుకోండి, 80 రూపీస్ ఇచ్చి చిక్కు 1 వీక్లో తీసుకెళ్ళిపోవచ్చు. ఇప్పుడు రైట్, ఇప్పుడు అంటే అంతా కలిపి మీరు ఒక ఈచ్ బర్డ్కి వచ్చేటప్పటికి 230 రూపీస్ అంటే కటింగ్కి వెళ్ళేటప్పటికి 230 రూపీస్ మీకు పడుతుంది అని చెప్తున్నారు. 1.3 to 1.5 దాకా వెయిట్ వస్తుంది. 1.5 మేల్స్ అయితే 1.5 వస్తాయి, ఫిమేల్స్ అయితే 1.1 1.2 వస్తాయి. యావరేజ్ వెయిట్ వచ్చి 1.4 దాకా రావచ్చు. యావరేజ్ వెయిట్ వచ్చేటప్పుడు 1.4 అంటే మీకు మీరు ఎక్స్పోర్ట్ మీరు చేసేటప్పటికి మీరు మార్కెట్ చేసుకునేటప్పటికి మీకు ఎంత వస్తుంది? యాక్చువల్లీ ఇక్కడ ఇదే ప్రాబ్లం. అందరూ ఏమనుకుంటారంటే కడక్నాథ్ వచ్చేసరికి 1000 రూపాయలు కేజీ, 1000 రూపాయలు అంట, 1500 అంటారు. సో ఆ రేట్ ఉంది కానీ అండి, అది ఇక్కడ చిన్న గ్యాప్ ఉంది. మనం ఫార్మర్ తర్వాత ట్రేడర్ తర్వాత రిటైలర్ అంటే చికెన్ షాపు, రిటైలర్ తర్వాత కన్జ్యూమర్. సో ఈ 4 లేయర్స్ని మనం చూసుకుంటే ఫార్మర్కి అంత మిగలదు. సో ఇక్కడ ఫార్మరే ట్రేడర్ అవ్వాలి, ట్రేడరే ఎండ్ కన్జ్యూమర్ కూడా సర్వీస్ చేయగలిగితే మీరు అనుకున్న మార్జిన్ వస్తుంది. సపోజ్ ఎలాగంటే మీ దగ్గర ఫిమేల్స్ ఉన్నాయి, మేల్స్ ఉన్నాయి. 1000 బర్డ్స్ వేసినప్పుడు 60% ఫిమేల్స్, 40% మేల్స్ రావచ్చు, లేదా 60% మేల్స్, 40% ఫిమేల్స్ రావచ్చు. మేము వచ్చేసరికి సేల్స్ ఎలా చేస్తామంటే మేల్స్ మాత్రమే కటింగ్కి కేజీ లైవ్ 500కి ఇస్తున్నాం. ఇప్పుడు లైవ్ 500 మేము ఎందుకు చేసామంటే ఈరోజు నాటుకోడి లైవ్ వచ్చేసరికి 500 అయిపోయింది, ఒరిజినల్ నాటుకోడి. సో దానికి ఈక్వల్గానే మేము ఇప్పుడు ప్రైస్ మెయింటైన్ చేస్తాం. 500 రూపీస్ ఓన్లీ మేల్స్ ఇస్తాం కటింగ్కి. ఫిమేల్ వచ్చేసరికి ఎవరైనా అడిగితే కోసుకోవడానికి ఇవ్వండి అంటే కటింగ్ పర్పస్ ఫిమేల్ అనేది ఇవ్వం. ఫిమేల్ మేము సపరేట్గా 1000 రూపీస్ సేల్ చేస్తాం. అలా చూసినట్లయితే మీ దగ్గర 1000 బర్డ్స్ ఉన్నప్పుడు 500 ఫిమేల్స్ 500 మేల్స్ అయితే 500 ఫిమేల్స్ని 1000 రూపీస్కి అమ్మితే ఎంత వచ్చిందండి మీకు చెప్పండి? 1000 రూపీస్ ఒక్కొక్క ఫిమేల్ని మీరు సేల్ చేశారు. 500 ఫిమేల్స్ మీ దగ్గర ఉన్నాయి. 500 ఫీమేల్స్ 1000 చొప్పున మీరు సేల్ చేసుకుంటే మీకు ఎక్కువ మార్జిన్ వస్తుంది. అంటే 230 రూపీస్ 250 రూపీస్ పడిన బర్డ్ 750 అంటే 4 టైమ్స్ మీకు ప్రాఫిట్ వచ్చింది. ఈ మేల్ వచ్చేసరికి 500కి అమ్మారు, డబల్ ప్రాఫిట్ వచ్చింది. దీన్ని మీరు ట్రేడర్కి అమ్మారు అనుకోండి, ఒకే రోజు మనకు సేల్ అయిపోవాలి. సపోజ్ నాకే అమ్మారు, నేనే మీకు చిక్స్ ఇచ్చిన ఫార్మరు, మీ దగ్గర బైబ్యాక్ చేస్తానన్నా, నేను మీ దగ్గర 260 రూపీస్ పర్ కేజీ కొంటాను. మీరు అప్పుడు మీరు 1000కి అమ్ముతున్నారు కదా, 500కి అమ్ముతున్నారు కదా అంటే అది మేము ఇచ్చే సర్వీస్ కానీ, మేము ఇచ్చే ట్రాన్స్పోర్టేషను, మేము ఇన్ కన్జ్యూమర్తో మేము డీల్ చేసే విధానం వల్ల మేము ఇవ్వాల్సి వస్తుంది. సో మీరు కూడా ఎప్పుడైతే మీ కస్టమర్ బేస్ పెంచుకుంటారో అంటే ఇన్ కన్జ్యూమర్తో, ఇన్ కన్జ్యూమర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మన దగ్గరకు వచ్చి తీసుకెళ్లేలాగా ఎప్పటికప్పుడు మనం అప్డేట్ అవుతూ ఉండాలి, మన సర్వీస్ ఇస్తూ ఉండాలి. నేను స్టార్ట్ చేసి ఇప్పటికి 3 years అయితే ఈ 3 yearsలో ఆల్మోస్ట్ మా కస్టమర్ బేస్ 10,000 ప్లస్ రీచ్ అయింది. సో ఎవరైనా కడక్నాథ్ కావాలి అంటే వాళ్ళు సెర్చ్ చేస్తే 50% ఛాన్స్ మాకు చూపిస్తుంది, రిమైనింగ్ 50% ఛాన్స్ వేరే వాళ్ళు చూపించవచ్చు. సో ఒకవేళ ఆ టైంకి మాకు కాల్ చేసి మా దగ్గర స్టాక్ ఉండి వాళ్ళు అడిగితే మేము వాళ్ళకి ట్రాన్స్పోర్ట్ చేస్తాము, ప్రైజింగ్ ఇవ్వగలుగుతాము, వాళ్ళు ఎగ్జాక్ట్గా అడిగినట్టుగా మనం ఇవ్వగలుగుతాం. కాబట్టి వాళ్ళు ఎంత రేట్ అయినా పెట్టి కొనడానికి అవకాశం ఉంది. అది సో కాల్ చేసిన కన్జ్యూమరు మీట్ కోసం కాల్ చేశారా, ఎగ్స్ కోసం చేశారా, లేదా పెంచుకోవడానికి కాల్ చేశారా, మేల్స్ కావాలా, ఫిమేల్స్ కావాలా, ఇవన్నీ కూడా మనం కస్టమర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రతిదీ కూడా తీసుకుని దాన్ని మనం సేల్ రూపంలో కన్వర్ట్ చేసి దాన్ని సేల్ క్లోజ్ చేసి వాళ్ళకి మనం ట్రాన్స్పోర్ట్ చేయాలి. మీరు చెప్పే టెక్నిక్ ఏంటంటే ఒక ఫార్మరే ఒక రీటైలర్ లాగా మారితే ఎక్కువ మార్జిన్ ఉంటుంది. అది ఇమీడియట్గా జరగదు కాబట్టి సో మీ దగ్గర 1000 బర్డ్స్ ఉంటే 500 బర్డ్స్ మనం సేల్ చేసుకోవడం ప్లాన్ చేయాలి. రిమైనింగ్ 500 బర్డ్స్ హోల్సేల్లో అమ్మడానికి ట్రై చేయాలి. హోల్సేల్లో 260 రూపీస్ పర్ కేజీ నేనే కొంటానని చెప్తాను, నేను కాంట్రాక్ట్ అగ్రిమెంట్ కూడా ఇస్తానని చెప్తున్నాను. 260 రూపీస్ అంటే మీకు కేజీ వచ్చినా తెలిసి 230 రూపీస్కి 1.4 వచ్చిందంటే యావరేజ్గా మీకు తెలిసిన 180 రూపీస్ పర్ కేజీ పడినట్టు. నేను మీకు 260 ఇస్తానన్న అంటే ఒక కేజీకి 80 రూపీస్ వచ్చినట్టు. సో మీకు అది వద్దు అనుకుంటే మీకు మీరు ఓన్గా సేల్ చేసుకోవాలి. లేదు మనం చేసుకోలేము అనుకుంటే నేను హెల్ప్ చేస్తాను మీకు అందులో.
వచ్చిన కన్జ్యూమర్ను కూడా మనం వాళ్ళకి ఏది కావాలో అది దానికి తగ్గట్టుగా ఇవ్వాలి. వాళ్ళు వచ్చి ఫిమేల్ అడిగారు అనుకోండి, ఫిమేల్ మనం కేజీ లెక్కన అమ్ముకుంటే అది వచ్చేది వెయిట్ తక్కువ, ఫీడ్ ఎక్కువ తీసుకుంటే వెయిట్ తక్కువ వస్తుంది. దాన్ని మనం కేజీ లెక్కన ఇస్తే వర్కౌట్ అవుతుంది. బట్ 500 కేజీ ఇస్తే అది వర్కౌట్ అవుతుంది. 500 కేజీ ఇవ్వాల్సి వస్తే మనకు వచ్చే కస్టమర్ కూడా ఎగ్జాక్ట్గా కడక్నాథ్ గురించి తెలిసిన కస్టమర్ అయితే మనతో బార్గెన్ చేయడు. సో మనం ఏం చేస్తామంటే పెట్టినప్పటి నుంచి మన చుట్టుపక్కల వాళ్ళకి మాత్రమే కడక్నాథ్ గురించి చెప్తాం. వాళ్ళెవరికి కడక్నాథ్ గురించి తెలియదు. తెలియని వాళ్ళు ఎంత చెప్పినా వినరు. తెలిసిన వాళ్ళ గురించి మనం చెప్పాల్సిన అవసరం లేదు. సో ఈ రెండు గ్యాప్ని మనం ఫుల్ఫిల్ చేస్తే బిజినెస్ బాగా రన్ అవుతుంది. రైట్. నెక్స్ట్ వచ్చేటప్పటికి మీరు ఒక 500 చిక్స్ తీసుకొచ్చుకున్నారు. ఈ 500 చిక్స్కి మనం షెల్టర్ ఇవ్వాలి కాబట్టి ఒక షెడ్యూల్ నిర్మాణం అనేది చేపట్టాలి. ఈ షెడ్యూల్ నిర్మాణం అనేది ఎంత ఖర్చు అవుతుంది? ఈ 500 చిక్స్కి మీకు ఎంత ఖర్చు అయింది? నెక్స్ట్ వచ్చేటప్పటికి మీరు ఇచ్చే ఫీడర్స్ అవి ఉంటాయి కదా, ఎక్విప్మెంట్, ఈ వీటి మొత్తం మీద ఎంత అవుతుంది షెడ్యూల్ నిర్మాణం? తక్కువ 500 అనేది మళ్ళీ మిడిల్లో ఉంటుంది. మనం ఏదైనా సరే 1000 చిక్స్కి రౌండ్ ఫిగర్లో క్యాలిక్యులేషన్ చేద్దాం. సో షెడ్ల నిర్మాణం అనేది ఎలా ఉండాలి అంటే డిపెండ్స్ ఆన్ మన స్తోమతను బట్టి అండి. అది మన ఓన్ ల్యాండ్ అయి ఉండే పక్కా షెడ్యూల్ చేసుకుంటాము. బట్ కోడికి కావాల్సింది ఎండకి ఎండకూడదు, వానకి తడవకూడదు. ఈ రెండు ఫార్ములాలు మనం బేస్ చేసుకుని, సో ఎండ వచ్చినప్పుడు ఎండ పడకూడదు, వాన వస్తే తడవకూడదు అనే ఫార్ములాలో షెడ్ నిర్మాణం జరగాలి. అది ఎలా చేసుకోవాలంటే సిమెంట్ రేకులు విత్ ఐరన్ వేసుకోవచ్చు, లేదా సిమెంట్ రేకులు విత్ వుడ్ కలపతో, మీకు సరుకు బాదులు తాటి కలపతో చేసుకోవచ్చు, లేదు పైన టార్పాలిన్ వేసుకుని వుడ్తో చేసుకోవచ్చు. అలా 3 టైప్స్ ఆఫ్ షెడ్లు కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు అండి. సో ఈ షెడ్లు కన్స్ట్రక్షన్ ఎలా చేసుకోవచ్చు అనేది నాకు తెలిసి నెక్స్ట్ మనం చెప్దాం. సో ఈ బర్డ్స్ అనేది ఎంత స్పేస్లో ఎన్ని 1000 బర్డ్స్ పడతాయంటే, బ్రాయిలర్ వచ్చేసరికి 1 స్క్వేర్ ఫీట్లో వచ్చేసరికి 1 బర్డ్ పడుతుంది. మన దాంట్లో వచ్చేసరికి అలా ఉండదు. ఎందుకంటే అది 45 డేస్ క్రాప్ కాబట్టి 45 డేస్లో వెళ్ళిపోతుంది కాబట్టి మనకు ఆ ప్రాబ్లం ఉండదు. కొంచెం ఇరుగ్గా ఉన్న ఇబ్బంది ఉండదు. మనకు వచ్చేసరికి 6 మంత్స్ పెంచుతాం కాబట్టి ఈ 6 మంత్స్లో యావరేజ్గా 1.5 to 2 స్క్వేర్ ఫీట్ ఉండాలి పర్ బర్డ్కి. సపోజ్ 1000 బర్డ్స్ ఉన్నాయనుకోండి, 1500 to 1600 స్క్వేర్ ఫీట్ ఉంటే సరిపోద్ది. అంటే 20 into 80 ఉన్నా సరిపోద్ది, 30 into 50 ఉన్నా సరిపోద్ది. సో ఈ విధంగా. అండ్ ఈ వెంటిలేషన్ వచ్చేసరికి షెడ్కి వచ్చేసరికి తూర్పు ఫేసింగ్ ఉండాలండి. తూర్పుకి ఎందుకు ఉండాలంటానంటే మార్నింగ్ సన్ రైజ్ వచ్చేసరికి కాళ్ళ మీద పడాలి. షెడ్ నిర్మాణం ఎప్పుడు కూడా కోన్ షేప్లో ఉండాలి. మన షెడ్లు చూసారంటే అన్నీ కూడా కోన్ షేప్లో ఉంటాయి. సెంటర్ వచ్చేసరికి 10 feet to 12 feet ఉండాలి. ఈ సైడ్ వచ్చేసరికి 6 feet ఉండాలి మినిమం. దానివల్ల ఏమవుతుందంటే ఇటు నుంచి ఎయిర్ అటుకి వెళ్ళిపోతుంది, అటు నుంచి ఎయిర్ ఇటు వెళ్ళిపోతుంది, ఇటు నుంచి ఎటు చూసినా సరే ఎయిర్ ఫ్లో అనేది ఫ్రీగా ఉంటుంది. దానివల్ల మీకు ఏమవుతుందంటే ఈ కోడిపెంట లిట్టర్లో, ఈ కోడిపెంట రెట్టలో మీకు అమోనియా గ్యాస్ ఉంటుంది. ఈ అమోనియా గ్యాస్ ఏమవుతుందంటే మీకు వాటికి క్రానికల్ రెస్పిరేటరీ డిసీజెస్కి ప్రాబ్లం అవ్వచ్చు, లంగ్స్లో ఇన్ఫెక్ట్ చేయొచ్చు. సో ఎప్పటికప్పుడు ఆ గ్యాస్ అనేది ఎవాపరేట్ అయిపోవాలి కాబట్టి సో వెంటిలేషన్ బాగుండాలి. అండ్ మార్నింగ్ వచ్చేసరికి 6 to 9 వరకు ఆ సన్ రైజ్ పడితే మాత్రం కోడికి ఇమ్యూనిటీ పెరుగుతుంది, విటమిన్ A2 D3 సంథింగ్ అవి ఉంటాయి, ఇమ్యూనిటీ పెరుగుతుంది, కోడి కూడా చాలా హెల్తీగా ఉంటాయి. అండ్ ఒకవేళ వాన వచ్చినప్పుడైనా సరే మన కోళ్ళని బయటికి ఫ్రీ రేంజ్లో వదలనప్పుడు కూడా 1000 బర్డ్స్కి 1600 SFT ఉండడం వల్ల రిమైనింగ్ 600 SFTలో అవి అటు ఇటు తిరగడానికి ఫ్రీగా ఉంటుంది. ఈ తోకలు ఏకలు పీక్కోకుండా ఉంటాయి. సో అందుకని మన బర్డ్స్ చూస్తే ఎక్కువ తోకలు ఏకలు ఏమి ఫెదర్ లాస్ లేదు. సో ఫ్రీ రేంజ్లో పెంచుతున్నాం కాబట్టి ఇలాంటి అడ్వాంటేజ్ ఉంటాయి. సో ఫ్రీ రేంజ్లో పెంచేటప్పుడు ఎక్కువ స్పేస్ కూడా మెయింటైన్ చేయాల్సి వస్తుంది. సో డైలీ వాటర్ కానీ ఫీడ్ కానీ శుభ్రంగా ఉంచుకోవాలి, వాటర్ని శానిటైజ్ చేసుకోవాలి, ఫీడ్లో కానీ ఏదైనా సరే ఎటువంటి టాక్సిన్స్ రిలీజ్ అవ్వకుండా, ఫంగస్ రాకోకుండా చూసుకోవాలి. సో తర్వాత ఎవ్రీ 45 డేస్కి ఒకసారి లైవ్ వ్యాక్సిన్ వేసుకోవాలి. క్లోన్ 30 MA5 కానీ, క్లోన్ 30 కానీ, F1 కానీ, లసోటా కానీ, ఏదో ఒక 45 డేస్కి ఒకసారి వ్యాక్సిన్ వేసుకోవాలి. ఎవ్రీ 2 months ఒకసారి డీవార్మింగ్ చేసుకోవాలి. డీవార్మింగ్ అంటే ఈ కోల్డ్ ఫ్రీ రేంజ్లో తిరుగుతున్నప్పుడు మట్టి తింటాయి. ఈ మట్టి తిన్నప్పుడు వామ్స్ అనేది వస్తాయి. ఈ వామ్స్ అనేది ఎప్పటికప్పుడు మనం కనుక క్లియర్ చేసుకోకపోతే అటు తీసుకున్న ఫీడ్ అంతా మీకు వాటికి ఒంటికి పట్టకుండా కన్జంప్షన్ అంతా కూడా ఆ వామ్స్కి వెళ్ళిపోద్ది. ఈ టైంలో మనం 2 రకాల వాడతామండి, ఆల్బెండజోల్ ఆర్ ఫెంటాస్ ప్లస్. ఆల్బెండజోల్ వచ్చేసరికి 1 kg బాడీ వెయిట్ అన్న కోడికి 1 ml యూజ్ చేస్తాం. ఫెంటాస్ ప్లస్ వచ్చేసరికి 1 ml తీసుకుంటే 3 kg బాడీ వెయిట్. అంటే మీ దగ్గర ఉన్న కోళ్ళన్నీ కూడా 1000 కోళ్ళు ఉన్నాయి. ఈ 1000 కోళ్ళకి బరువు వేసుకుంటే ఒక 1500 kg వచ్చింది. ఈ 1500 kgకి ఫెంటాస్ ప్లస్ వేసుకోవాల్సి వస్తే మీకు మాస్ ట్రీట్మెంట్ ఇందాక మనం వ్యాక్సిన్ వేసుకున్నట్టు 1 day అంతా వాటర్ ఆపుకుని వేస్తాం కాబట్టి మీకు దానికి అంటే 1500 బర్డ్స్ అంటే 1500 kgsకి 1000 బర్డ్స్ అంటే ఆల్బెండజోల్ అయితే 2 లీటర్ వేసుకుంటే సరిపోద్ది. ఎందుకంటే 1 ml 1 kg కాబట్టి
అదే కనుక ఫెంటాస్ ప్లస్ అయితే 1 kg 1 ml వచ్చి 2 kg 3 kg యూస్ చేసుకోవచ్చు కాబట్టి ఒక 1 లీటర్ సరిపోద్ది. ఈ 1 లీటర్ని 100 లీటర్ వాటర్లు మిక్స్ చేసుకుని ఒక తాగడానికి ఇచ్చుకుంటే డీవార్మింగ్ అయిపోతుంది. డీవార్మింగ్ చేయగానే ఇమీడియట్గా మళ్ళీ వైమరాలు కానీ బెల్లం నీళ్ళు ఇచ్చుకోవాలి. స్ట్రెస్లోకి వెళ్తాయి, మళ్ళీ అది బాడీ రీఫ్రెష్ అయ్యి యాంటీ ఆక్సిడెంట్ రిలీజ్ చేసి కొంచెం స్ట్రెస్ నుంచి బయట రావడం ఇది ఫీడ్ యాజ్ యూజువల్. సో ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎంత ప్రొడక్షన్ అయితే దింపుతున్నామో అంత సేల్ చేసుకోగలిగితే ప్రాఫిట్లో ఉంటాం. ప్రొడక్షన్ అంతా కూడా 10,000 ప్రొడక్షన్ ఉంది, సేల్ ఏమి 1000 ఉంది అనుకోండి, 9,000 కోళ్ళకి మనం ఫీడ్ చేసుకుంటాం. సపోజ్ ఒక దగ్గర మీ దగ్గర 1000 కోళ్ళు ఉన్నాయి, 6 నెలల పంట మీ చేతికి వచ్చేసింది. ఈ 6 నెలల పంట అయిన తర్వాత మీరు అమ్మడం మొదలు పెట్టారు, 8వ నెల నుంచి కోడి బరువు పెరగడం ఆగిపోయింది. 8వ నెల వచ్చేసింది, 200 అమ్మారు. 8వ నెల వచ్చింది, 200 అమ్మారు, 800 కోళ్ళు ఉన్నాయి. 8వ నెల నుంచి వచ్చేసరికి బరువు పెరగదు ఇంకా కోడి. అప్పుడు ఏం చేస్తారు మీరు? 800 కోడికి ఫీడ్ వేశారు, రోజుకి 100 గ్రాములు మ్యాథ్ తీసుకోండి, 100 గ్రాముల మ్యాథ్ 2 రూపాయలు వేసుకోండి, రోజు 1600 మ్యాథ్ ఖర్చు అయింది. ఒక కోడి కూడా అమ్మలా, ఖర్చు ఎంత అయింది మీకు? 1600 రూపాయలు. లేబర్కి వచ్చి 500 ఖర్చు ఇచ్చారు, ఎంత అయింది మీకు రోజుకి? 2100. కరెంట్ బిల్ వచ్చి ఒక 100 వచ్చింది, 2200. ఈ షెడ్లు ఇవన్నీ అవి చెప్పాక ఫిక్స్డ్ ఇవన్నీ కూడా ఇన్వెస్ట్మెంట్లో ఉంటాయి. డెడ్ ఇన్వెస్ట్మెంట్. ఒక షెడ్ వేస్తే 10 సంవత్సరాలు వచ్చింది, సంవత్సరానికి వచ్చి ఎంత వచ్చింది? 5 లక్షలు ఖర్చు అయితే షెడ్కి 10 సంవత్సరాలు లైఫ్ వస్తే ఇయర్కి వచ్చి 50,000 పడుద్ది. నెలకు వచ్చి ఎంత అయింది? 5,000 అయింది. షెడ్కి 5,000 నెలకు అయిందంటే రోజుకి వచ్చి ఎంత అయింది? 200 ఖర్చు అయింది. ఇందాక మనం లెక్కేస్తే 2,500 రూపాయలు రోజు ఖర్చు తీయాలి. మీరు ఒక్క కోడమ్మల ఎంత లాస్లో ఉన్నారు? మీరు 2,500 లాస్లో ఉన్నారు. నెలకి ఎంత లాస్ అయింది మీకు? 75,000 లాస్లో ఉన్నారు. కోళ్ళని అలాగే ఉన్నాయి. 75,000 రూపాయలేమో మెయింటెనెన్స్ ఖర్చు అయింది, కోళ్ళేమో 50,000 అమ్మారు. మీ చేతిలో డబ్బులు ఎంత పడినాయి? 25,000 ఈ బిజినెస్ చేయడం ఎందుకు? సో ఇది ప్రాబ్లం వస్తుంది. మీకు ప్రొడక్షన్ ఎంత వస్తుంది, డిమాండ్ ఎంత ఉంది, సప్లై ఎంత ఉంది, ఈ 3 బ్యాలెన్స్ చేసినప్పుడు ప్రొడక్షన్ తక్కువ ఉండాలి, డిమాండ్ ఎక్కువ ఉండాలి, సప్లై బ్యాలెన్స్డ్గా ఉండాలి. రైట్, అంతా చెప్పారు, బాగానే ఉంది. ఈ మీరు వేసిన షెడ్ ఖర్చు అంటే 3 రకాలుగా మీరు షెడ్యూల్ చెప్తా ఉన్నారు. కర్రలతో నిర్మించుకోవడం అయితేనేమి, సిమెంటు సంబంధించి వీటితో నిర్మించుకోవడం అయితేనే, మీకు తక్కువగా చూసుకుంటే 1000 బర్డ్స్కి మీకు ఎంత కాస్ట్ పడింది? పక్కా షెడ్లు వేసుకోవాల్సి వస్తే 1000 బర్డ్స్కి 2.5 నుంచి 3 లక్షలు ఖర్చు అవుతుంది. పక్కా ఐరన్, కొత్త రేకులు, సిమెంట్ రేకులు, చుట్టూ జాలి, 2 అడుగులు సిమెంట్ ఇటుకతో గోడ, గేట్లు అన్నీ కూడా వెంటిలేషన్ అన్నీ చూసుకుంటే 2.5 to 3 lakhs అవుతుంది ఖర్చు. అలా కాకుండా సెకండ్ వర్షన్ వచ్చేసరికి పక్కా సిమెంట్ రేకులు, ఆ కలప, సిమెంట్ రాళ్ళతో మళ్ళీ యాజ్ యూజువల్ చేసుకుంటే ఇంకొక 1 లక్ష రూపాయలు తగ్గిద్ది. ఇది కూడా 1,50,000 అయింది. ఇది కూడా వద్దు అనుకుంటే టార్పాలిన్ 300 to 500 మైక్రాన్స్తో టార్పాలిన్ తీసుకుని ఆ టార్పాలిన్తో వుడ్, ఈ వెదురు వాసాలు కానీ, బ్యాంబూ వాసాలు కానీ, ఈ జామాయిలు ఉంది కదా యూకలిప్టస్, వాటితో చేసుకునే లెక్కనైతే 80,000 అయిపోయింది. సో మీరు 2.5-3 లక్షల రూపాయలు ఖర్చు పెట్టిన దాని లైఫ్ 10 ఏళ్ళు ఉంటే, 1,50,000తో ఖర్చు పెట్టిన దాని లైఫ్ వచ్చి 5 years ఉంటే, ఈ 80,000 దాంతో ఖర్చు పెట్టిన దాని లైఫ్ వచ్చి 2 years ఉంటుంది. ఈ 80,000 దానికి 2 years తర్వాత మళ్ళీ ఎవ్రీ 1 year టార్పాలిన్ మార్చుకుని సరిపోతే టార్పాలిన్ వచ్చి ఒక 16,000 అయింది. రైట్ ప్రదీప్ గారు, మీ 3 years ఎక్స్పీరియన్స్ మొత్తాన్ని షేర్ చేశారు. లాస్ట్గా ఫైనల్గా ఇప్పుడు ఈ కడక్నాథ్ కోళ్ళ పెంపకం మీద కొంతమంది ఆసక్తిగా ఉన్నారు యువత. వాళ్ళు స్టార్ట్ చేయాలనుకుంటే ఎన్ని బాట్స్తో స్టార్ట్ చేయాలి, వాటి ఆరోగ్యం అంటే ఆల్రెడీ చెప్పేశారు, ఎన్ని బాట్స్తో స్టార్ట్ చేయాలి, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఫైనల్గా చెప్పండి. ఎన్ని బర్డ్స్తో స్టార్ట్ చేయాలి అంటే, సపోజ్ ఇప్పుడు నాది వచ్చేసరికి నేను జాబ్ రిజైన్ చేసినప్పుడు నాకు 1,00,000 రూపాయలు జీతం. సో నాకు 1,00,000 రూపాయలు మినిమం నాకు ఇన్కమ్ కావాలి. సో 1,00,000 రూపాయలు ఇన్కమ్ కావాలంటే ఎంత ఇన్వెస్ట్ చేయాలి? ఫార్ములా. సో 1,00,000 రూపాయలు మీకు మంత్లీ ఇన్కమ్ కావాలంటే అట్లీస్ట్ ఒక 5 lakhs ఇన్వెస్ట్ చేయాలి. సరే, స్టార్టింగ్ అనేది మనం ఆదాయం కోసం ఎక్కువగా చూడకూడదు. ఫస్ట్ ఏంటంటే వాటి మీద ఒక ఎస్టిమేషన్ ఉండాలి. కాబట్టి ఒక ఎక్స్పెరిమెంట్ లాగా దీనికి ఎక్స్పెరిమెంట్ ఏం లేదండి. మార్కెట్ అయితే డిమాండ్ ఉంది, మీకు సేల్ చేసుకొని రాదు అనే లెక్కనైతే మాతో బైబ్యాక్ కాంట్రాక్ట్ పద్ధతిలో బైబ్యాక్ చేసుకోండి. మేము 260 రూపీస్ per kg తీసుకుంటాం. పెంపకంలో అన్ని విషయాలు మేము గైడెన్స్ ఇస్తాం. ఎవ్రీథింగ్ మేమే చూసుకుంటాం. 100% మాకే ఇవ్వాలి, ఎవరికి అమ్మకూడదు. 1000 బ్యాచ్ చేసుకోండి. 1000 బ్యాచ్ చేయడానికి మీకు అయ్యే ఖర్చు వచ్చేసరికి 2 లక్షల రూపాయలు. షెడ్ నిర్మాణం అన్ని కూడా అడిషనల్ చూసుకుని మీరు పెంచి మాకు ఇస్తే చాలు, మేము అమ్ముకుంటాం. లేదు మీకు కూడా మార్కెటింగ్ ఎలా చేయాలి, ట్రాన్స్పోర్ట్ ఎలా చేయాలని మేము నేర్పిస్తాం. సో అందులో 40% మీరు సేల్ చేసుకుని 60% మాకు ఇచ్చినా పర్లేదు. సో మీరు 40% అమ్మడానికి మీరు ఎప్పుడైతే ఎలిజిబుల్ అవుతారో నెక్స్ట్ నుంచి ఏం చేస్తారంటే 1,400 వేసుకోండి. 400 మీరు సేల్ చేసుకుని 1,000 నాకు ఇవ్వండి.
సో దానివల్ల మీకు ఇన్కమ్ ఎక్కువ ఉంటుంది. సో దీని శాంపుల్ ట్రయల్ ఏమి ఉండదండి. మీరు పక్కాగా డెడికేటెడ్గా చేయగలుగుతాను చేస్తాను అనుకుంటేనే రావాలి ఇందులో. ఎందుకంటున్నానంటే ఇవి లైవ్ బర్డ్స్, మీరు ఏదో పని వాళ్ళ మీద బేస్ చేసుకుని మనం వెళ్ళిపోదాం అంటే అవ్వదు. ఎందుకంటే ఉదయం పూట 6ంటికి వచ్చి మీరు ఫీడ్ వేసే టైంలో మీరు ఉంటే కోళ్ళు అన్నీ మేతలు తింటాక పరిగెత్తుకుంటూ వస్తే హెల్దీగా ఉన్నట్టు, ఏదైనా రాకుండా ఆగిపోతే అవి సిక్ అయినట్టు. సో ఇవన్నీ కూడా పనులు చెప్పరండి. కోడి చనిపోయే టైంలో వాళ్ళ పని వాళ్ళు చనిపోతుంది నీరసంగా ఉందని చెప్తారే తప్ప ఇంత సీరియస్గా ఉందని చెప్పరు. సో వాళ్ళ మీద వదిలేసి మనం చేయకూడదు. ఈ ఫీల్డ్లోకి వచ్చిన తర్వాత చాలా ఫ్యామిలీ ఫంక్షన్స్ కానీ పార్టీస్ కానీ వీటికి చాలా దూరం అవ్వాల్సి వస్తుంది. వాన వస్తే మనం కంగారుగా రావాల్సి వస్తుంటుంది. పక్కన ఎవడో దొడ్లో వైరస్ వచ్చి చచ్చిపోతుందంటే మనం వివాహ నుంచి కంగారు పడాల్సి వస్తుంది. ఇవన్నీ చూసినప్పుడు మన పర్సనల్ లైఫ్ చాలా పోతుంది. ఇవన్నిటికీ మనం సిద్ధం అనుకుంటే నీ ఫీల్డ్లోకి రావాలి. ఫీల్డ్ అనేది చాలా ప్రాఫిటబుల్ బిజినెస్. కష్టంతో కూడుకుందే కానీ నష్టంతో కూడుకుంది కానీ. మీకు నష్టం వచ్చిందంటే 100% ఇందులో మీరు డెడికేటెడ్గా లేనట్టే, అంతకు మించి ఏమీ ఉండదు. సో ఒకవేళ ఒక్కసారి నష్టం వచ్చింది కానీ చెప్పి మనం వెనకాల పని కూడా లేదు. ఎందుకంటే మీ అంతటా మీరే సేల్స్ మార్కెటింగ్ చేసుకుని ట్రాన్స్పోర్ట్ చేస్తే రూపాయికి 10 రూపాయలు వస్తుంది. మీరు ఎప్పుడైతే వేరే వాళ్ళ మీద ఆధారపడతారో అప్పుడు రూపాయికి పావలానే వస్తుంది. అండ్ మోర్ ఓవర్ ఈ సరుకుని కావాల్సిన వాళ్ళు మన చుట్టుపక్కల ఎవరు ఉండరు. కడక్నాథ్ కావాల్సిన వాళ్ళు హైదరాబాద్లో ఉండొచ్చు, నెల్లూరులో ఉండొచ్చు, వెస్ట్ గోదావరిలో ఉండొచ్చు, ఈస్ట్ గోదావరి ఎక్కడైనా ఉండొచ్చు. వాళ్ళు అడిగిన దాన్ని మనం వాళ్ళకి అందించగలిగితే మీరు అడిగింది వాళ్ళు ఇస్తారు. దట్స్ ఇట్. రైట్ ప్రదీప్ గారు క్లుప్తంగా సమాచారం ఇచ్చారు. ఇది ఈరోజు కడక్నాథ్ కోళ్ల పెంపకం, వాటి ఆరోగ్యం పట్ల తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, వాటి ఫీడింగ్ విధానంలో మనం అనుసరించిన పద్ధతులు ఏంటి అనేది క్లియర్ కట్గా చెప్పినట్టు అనిపిస్తుంది. ఒకవేళ కనుక మీకు కడక్నాథ్ కోళ్ళు మీకు చిక్స్ కానీ బర్డ్స్ కానీ మనకు కావాల్సి వస్తే ఇక్కడ కృష్ణా జిల్లా నున్న ప్రదీప్ ఫార్మ్స్ అని అందరికీ ఐడియా ఉంటుంది. ఆ ఫార్మ్స్లో వాళ్ళే బైబ్యాక్ పద్ధతుల్లో మీకు ఇచ్చే పద్ధతి కూడా ఒకటి ఉంటుంది. రైట్ ప్రదీప్ గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి.